నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇవాళ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మా ఫస్ట్గా నేను చెప్పాలి ఏంటంటే, హిందూ సహోదరులకు ముస్లిం సహోదరులకు నేను చెప్పాలి ఏంటంటే, అయితే చాలామంది దేవుని నమ్మిన ప్రతి విషయంలోని ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా ఇది మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఇది ఇది కంపెనీయే కాదా, ఇది అవునా కాదని పదే సార్లు మనం చూస్తుంటాం. కానీ ఒక దేవుడి విషయానికి రాబోతుకి మరి ఎందుకు అలా ఆలోచిస్తామో మరేమో నాకు తెలియదు. కానీ దేవుడి విషయంలోకి వచ్చినప్పుడు ఏదో గుడ్డో అదే మనకి ఏ దేవుడి ఒకటే అన్నట్టు నిర్ణయం తీసుకుంటే అది తప్పు. ఎందుకంటే మనం ఒక పెన్ విషయంలోనూ లేకపోతే ఒక పెన్సిల్ విషయం కొన్నప్పుడే మనం అనేక జాగ్రత్తలు తీసుకుంటాం కదా. అలాంటప్పుడు దేవుడు సృష్టికర్త అసలు మనల్ని ఎందుకు సృష్టించాడో, అసలు మన పట్ల ఏముంది, మన పట్ల చిత్తం ఏంటో, అసలు ఎందుకు ఈ భూమిని పుట్టించాడో అని తెలుసుకోకుండా గుడ్డిగా ఎవరిని పడితే నమ్మేయడం అయితే అందరూ దేవుళ్ళు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గాలి ఒకటే ఉంటుంది, సముద్రం ఒకటే, మనం పీల్చుకునేది గాలి. కానీ ఏదైనా అలాగేంటంటే దేవుడు ఒక్కడే ఉంటాడు. గ్రహించండి ఒక్కసారి. నిజ సృష్టికర్త ఒకడు ఉంటాడు, అది యేసుప్రభు అంటావా మరి ఎవరు? అయితే నేను ఒకటి చెప్తాను, మీకు దేవుడిని తెలుసుకోవాలనుకుంటే 3 రోజులు ఉపవాసం ఉండండి, లేదా ఒక నెల రోజులు వారానికి ఫస్ట్ ఉపవాసం ఉండి సృష్టికర్త ఎవరు అది యేసుప్రభు అని అనకండి. యేసుప్రభు అని పిలకండి, పేరెట్టి అసలు పిలకండి. సృష్టికర్త ఎవరు? అసలు ఈ భూలోకంలోని మనుషులను సృష్టించిన దేవుడు అయితే ఈ భూలోకంలో ఏవైతే ఉన్న జీవరాశులు అన్ని వాటికి సృష్టికర్త ఎవరు అని మీరు ప్రశ్నించండి. ఎవరైతే ఈ యొక్క సృష్టికర్త, ఎవరైతే నిజమైన దేవుడో ఆ దేవుడే మాట్లాడతాడు. అది యేసుప్రభు లేకపోతే ఇంకో దేవుడు నేను చెప్పను. అయితే నేను నా దేవుడు అని చెప్తే నా స్వార్థం అవుతుంది. అయితే నేను చెప్పను, మీరు అడగండి. అడిగినప్పుడు నిజమైన నా దేవుడైతే నా దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఈ ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరు చేయాలని మనసారి కోరుకుంటూ ఈ వాక్యం మీరు విని వదిలేకుండా ఇది పాటించనే నిజమైన దేవుడిని ఎదకమని కోరుకుంటున్నాను.